సో చాలామందికి నేను కొన్ని విన్నాను సర్కంసిజన్ కూడా అవుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సర్కంసిషన్ అంటే ఏమవుతుంది అంటే మ్యామ్, మన దగ్గర ఇప్పుడు అప్ టు 5 years స్కిన్ అనేది ఫోర్ స్కిన్ అంటారు, దాన్ని ప్రెప్యూస్ అంటారు. ఫోర్ స్కిన్ పెనిస్ మీద అది బ్యాక్ వెళ్ళదు. దట్ ఈస్ కాల్డ్ ఫైమోసిస్. సో ఫైమోసిస్ ఉంటే సర్కంసిషన్ చేస్తాం. సర్కంసిషన్ అంటే ఆ ముందు స్కిన్ అనేది తీసేస్తాం, విచ్ ఈస్ నార్మల్ ప్రొసీజర్. దానిలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది చిన్నపిల్లల్లో అప్ టు 5 years అగైన్ వీ కెన్ వెయిట్. 4 to 5 years వరకు ఫిజియలాజికల్ ఫిమోసిస్ అంటారు. ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటే వాళ్ళకి నార్మల్గానే అట్లా ఉంటుంది. సో బట్ వన్స్ ద చైల్డ్ క్రాసెస్ 4 or 5 years ఆ స్కిన్ అనేది స్నానం చేయించేటప్పుడు బాయ్స్కి ముందుకి వెనక్కి అని నీట్గా దాన్ని హైజీన్ తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. సో అది అనకపోతే ఏమవుతుంది అంటే ఆ స్కిన్ ముందుకే ఉండిపోయి అక్కడంతా బ్లాక్ అయిపోతుంది అనమాట. బ్లాక్ అయిపోయి మెయిన్ యూరిన్ రాదు. యూరిన్ సన్నగా ఏదో బొట్లు వస్తుంది అనమాట. సో అప్పుడు యూరిన్ రాకపోతే ప్రాబ్లం కాదు, ఆ యూరిన్ అక్కడే ఉండే ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ అగైన్ కిడ్నీస్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్ సీరియస్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా జెంట్స్ అదే చెప్తాను. ఇప్పుడు లేడీస్లో మనకి మెన్స్ట్రల్ హైజీన్ ఇంట్లో మదర్ సిస్టర్ చెప్తారు, జెంట్స్కి ఎవరు చెప్పరు. అస్సలు ఉండదు అవేర్నెస్. ఆబ్వియస్గా వాడు అదే టీనేజ్ టైంలో ఉంటాడు, థింగ్ స్టార్ట్స్ గ్రోయింగ్, వాడికి గడ్డము, మీసము, పెనిస్ సైజ్ పెరుగుతుంది, టెస్టిస్ సైజ్ పెరుగుతుంది, ఏం అర్థం కాదు. సో వాళ్ళు ఆబ్వియస్లీ లేడీస్ మదర్ క్లోజ్ అయినా మదర్ దగ్గరికి వెళ్ళలేరు ఇవన్నీ చెప్పుకోవడానికి, సిగ్గుపడతారు. సో ఆ టైంలో ఇంట్లో ఫాదర్ ఆర్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్ వచ్చి జెనటల్ హైజీన్ గురించి ఇది నార్మలే అని చెప్పడము, ఇవన్నీ చేయాలి. సో అవి చేసి జెనటల్ క్లీనింగ్ కూడా ఎట్లా చేసుకోవాలో నేర్పించాలి. ఎవ్రీడే స్నానం చేసేటప్పుడు అగైన్ స్కిన్ బ్యాక్ అని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ స్కిన్ ముందుకు అనుకోవాలి. ఇవన్నీ చెప్పాలన్నమాట. సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే ఏమో చాలా మంది పేషెంట్స్ ఎవ్రీడే వస్తారు ఈ ప్రాబ్లమ్ తోటి.